ఓనర్కి 20 ఇచ్చినా 80 మిగులుతుంది, అంటే 90కి వచ్చే ఈరోజు. A few moments later. బాబు ఇక్కడ ఎవరమ్మా? వీడోడు అక్కడ చూసి పిలుస్తాడు. సార్ అక్కడ కాదు ఇక్కడ. ఏం కావాలి సార్? బాబు మంచి ఒక స్ట్రాంగ్ టీ తీసుకుంటాము. ఓకే సార్. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. अबा 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 आहा अट्टा బాబు వచ్చండి సార్. బాబు టీ 20 రూపాయలు సార్. 20 రూపాయలు. బాబు సార్ దీంట్లో ఒక 100 నోటు, ఒక 20 నోటు ఉంది. టీకి 20 తీసుకుంటాం. ఓనర్కి 20 ఇచ్చినా 80 మిగులుతుంది, అంటే 90కి వచ్చే ఈరోజు. ఓనర్కి 20 ఇచ్చినా 80 మిగులుతుంది, అంటే 90కి వచ్చే ఈరోజు. तो रुको जरा सबर करो. 20 తీసుకోమంటే అతను 100 తీసుకున్నాడు. నాకు కళ్ళు కనపరావని మోసం చేస్తాడా? చెప్తా అతని పని. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ఏ బాబు, అభి మజా ఆయేగా నా భిడో. చెప్పండి సార్. బాబు ఇచ్చావా? సార్ నీకు ఇందాక టీకి 20 ఇచ్చా కదా, ఆ 20 ఇచ్చే బాబు. ఈ 100 తీసుకొని చిల్లర తీసుకురా బాబు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏం సార్? ఏం లేదు బాబు, నా కోసం మంచి టీ తీసుకొని వచ్చావు. నీకు 20 రూపాయలు తిప్పిద్దామని 20 ఇడిదా. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటావు. చిల్లరదా. ఆయన వీడియో చూసినారు కదా, చెడప కుర్ర చెడేవు, ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు. ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందంటే అవతల వ్యక్తి బలహీనతను వాడుకొని మోసం చేసి బతుకుతున్నారు. ఆ మోసం ఛాన్సేపు నిలబడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ అవకాశం తీసుకొని ఆసరాగా తీసుకొని చాలా మంది లాభ పొంది ఏదో గొప్ప అవ్వాలనుకుంటారు, కానీ అవ్వలేరు. పూర్వం పెద్దోళ్ళు ఏమంటున్నారంటే, ఒరే ఏదైనా పాపాలు చేస్తే పైన యముడు ఉంటాడు, చిత్రగుప్తుడు అన్నీ రాస్తుంటాడు, మీ లెక్కలన్నీ రాసుకొని మీకు తగిన శిక్ష వేస్తారు. అది ఇప్పుడు అటువంటిది ఏం లేదు. నువ్వు ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలోనే అనుభవిస్తావు. కంప్యూటర్ యుగం కాబట్టి చేసేస్తాడు. మన పిల్లల వరకు లేదు. ఇప్పుడు ఆ శిక్ష మనకే పడుతుంది. అవునవును, మనం ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలోనే అనుభవిస్తాం. కనీసం నీకు రాకోకుండా మీ ఇంట్లో మీ భార్యకు కానీ మీ పిల్లలకు కానీ ఎవరికో ఎవరికి వస్తుంది. అలాంటివి మనం ఎందుకు, మన శక్తి ఉన్న కాడికి మనం కష్టపడదాం, 10 రూపాయలు వచ్చిన కాడికి సంపాదించుకుందాం, దాంట్లోనే ఆనందంగా భార్య బిడ్డలతో ఆనందంగా గడుపుదాం. అంతేగాని ఇప్పుడు ఈ వీడియో కూడా నవ్వుకోవడానికి చేశాము. అంతే, ఒక్కొరిని ఏదో వికలాంగులను ఉద్దేశించి వాళ్ళను ఏదో కించపరచాలని అలానేం కాదు. అలాంటి ఏం మెసేజ్లు పెట్టకండి ఫ్రెండ్స్. మీరు నవ్వడానికే మేము ఇదంతా కష్టపడి చేస్తున్నాము. మీరు ఇంకా మేము మంచి ఒకవేళ మీ దగ్గర కంటెంట్ ఉన్నా మాకు చెప్పండి, మేము కూడా మీ కోరిక మేరకు మీకు చేసి పెడతాం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మోసం చేసినా అది కొద్దిసేపటి వరకే పని జరుగుతుంది, దాని ఎఫెక్ట్ వెంటనే చూపిస్తుంది అని చెప్పేదానికి మాత్రమే ఈ వీడియో. ఎవరిని ఉద్దేశించి తీసిందైతే కాదు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, గంట కొట్టండి. అది పరేషాన్ స్పేస్ పఠాన్ స్పేస్ 555. దయచేసి మీరు సపోర్ట్ చేయండి అని యూట్యూబ్ లో టైప్ చేయండి, మీకు వెంటనే పరేషాన్ పఠాన్ 555 వస్తుంది. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. మా వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకోటి ముఖ్యంగా చెప్పు, మనం ఏదో గుడ్డిగా చేసినామని, వికలాంగులను మనం ఇది చేసినామని చెప్పుకోకుండా చెప్పు. వికలాంగులను ఉద్దేశించి తీసిన వీడియో కాదు ఇది. కాకపోతే
మోసపోయే వాని క్యారెక్టర్ కోసం అతన్ని అందునిగా చూపించాల్సి వచ్చింది అంతే, అంతకు తప్ప ఏమీ లేదు. వీడియోలో కూడా గుడ్డివాడిని మోసం చేయడం వల్ల అతనే నష్టపోతాడు. అది దాని ఉద్దేశం, అది అంతే. దీన్ని తప్పుగా ఎవరు అనుకోవద్దండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఉంటాం, బాయ్.